తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ బీసీ నా మేధావులకు నమస్కారాలు. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. అది కూడా తీర్మాన మల్లన్న గురించి మాట్లాడుతున్నా. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం నుంచి నేను మాట్లాడేది ఏంటంటే, ఈరోజు ఎన్నో రోజుల నుంచి తీర్మాన మల్లన్న గురించి మాట్లాడదాం అనుకొని ఒక చర్చ వేదిక దొరకలేదు. కానీ ఇక నాకు ఓపిక నశించింది. ఈరోజు తీర్మాన మల్లన్న గురించి, ఎందుకంటే గతంలో మేము ఆయన గురించి పనిచేసి మేము ఇబ్బంది పడ్డ రోజులు ఇట్టున్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు మల్లన్న బీసీల గురించి ఏదో ఉద్ధరిద్దామని చెప్పి పోరాటం చేస్తున్నారు కదా. ఈరోజు బీసీలను ఉద్ధరించే పోరాటం ఆడ చేస్తున్నారు. ఈరోజు మనుషుల్ని కులాలను రెచ్చగొట్టి ఈరోజు రాజకీయం చేసే పద్ధతులు పోతుంది తప్ప రాజకీయం చేసే పద్ధతులతో ఏది లేదు. కనీసం ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో మేము ఎంతోగానో అతనికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన మల్లన్న ఆ రోజు దామోదర్ రెడ్డి గారు అవుతుంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి అవుతుంది, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవుతుంది, ఎంతోమంది నాయకులు బడా నాయకులు అందరూ కలిసి ఐక్యమత్యంతో కలిసి నేను గెలిపిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ దాంట్లోనే ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా పబ్బం గడిపినావు. ఆ రోజు కేసీఆర్ తిడితే నాకు టీఆర్పీ రేట్ వస్తుందని చెప్పి కేసీఆర్ తిట్టావు. ఈరోజు ఇదే కాంగ్రెస్ నుండి మా కాంగ్రెస్ని తిడితే టీఆర్పీ రేట్ పెరుగుతుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ తిడుతున్నావు. కానీ నువ్వు ఎప్పటికీ నీ స్వలాభం కొరకే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నావు. కానీ బీసీల గురించి నువ్వు ఏ రోజు కూడా ఏం చేయలేదనే విషయం మాకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే, నువ్వు ఈరోజు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మాట్లాడుతున్నావు కదా. అందరు రెడ్లు అంతా వచ్చేసి నాయకులంతా వచ్చేసి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వస్తున్నట్టున్నావు కదా. మరి నువ్వెవని 20 నువ్వు కూడా ఆలేరు నుంచి నియోజకవర్గం నుంచి వస్తే ఇక్కడ మేము గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసి మీకు గెలిపించుకోలేదా? ఈరోజు నీకు అన్ని లక్షల మెజార్టీ నీకు ఎందుకు వచ్చింది? ఈరోజు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ నీకు పనిచేసింది కదా. ఈరోజు నువ్వు అంతేకాకుండా ముఖ్యంగా నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేస్తానని చెప్పి ఆలేరు నియోజకవర్గం ఎంచుకున్నావు. నీకు దమ్ము అక్కడ నిలబడేది ఒక బీసీ నాయకుడిగా నీకు దమ్ము ధైర్యం, నువ్వు మొగోనివి అయితే, నువ్వు రెండవైతే నువ్వు రెండవైతే కాదు 20 నువ్వు మొగోనివి అయితే సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, రాజగోపాల్ రెడ్డి ఉండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, లేదు అది కాదు ఇది కాదంటే యంగన్ యువకుడు సర్వోత్తమ్ రెడ్డి గారు దమ్ము ఉంటే నీ దమ్ము ధైర్యం ఉంటుంది, నువ్వు ఇతని మీద పోటీ చేసి గెలిచి నీ బీసీ నాయకత్వం చూపించుకోరా బాబు. కానీ బీసీని రెచ్చగొడుతూ బీసీ యొక్క అస్తిత్వాన్ని, బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తును ఖరాబు చేసే దృష్టిలో నువ్వు పోకురా బాబు. నీ బతికేందో నువ్వేందో మాకు తెలుసు. నీ గురించి మేము బండు దూసుకొని పోయి మిమ్మల్ని గెలిపించిన స్థాయి నీ రాజకీయం కూడా మీరు తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ నువ్వు ఈరోజు ఏదో నీ బ్లాక్మెయిల్ చేసుకుని 10 రూపాయలు సంపాదించుకొని ఎక్కడో సూర్యాపేట హైదరాబాద్ అని 2-3 ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఈ దందాలు పెట్టే చిల్లర బుద్ధులు మానుకో. రేపు ఇదే సమాజం బీసీ సమాజం నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. నిన్ను సూర్యాపేట కాదు ఎక్కడ తరిమి నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ తరిమి బీసీలే నిన్ను కొట్టే విధంగా తయారవుతారా బిడ్డ. ఎందుకంటే నువ్వు చేసే రాజకీయం అంత లుచ్చ రాజకీయం అయిపోయింది. నువ్వు కనీసం బీసీలకు ఏమన్నా చేసినావు అంటే ఏది లేదు. కానీ రెచ్చగొడుతున్నావు, నాశనం చేస్తున్నావు తప్ప ఏమీ లేదు. గతంలో ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు ఎంతో చేశారు. కానీ నువ్వు ఏం చేసినావు బాబు? కనీసం నువ్వు నీ పొట్ట నీ లొట్ట చూసినావు. కానీ పొద్దునాగా తాగుడు నైట్ అంతా పండుడు నీకేమైనా ఉన్నారా బాబు? సిగ్గుండారా బాబు కొద్దిగా. ఆ రోజులు మా నాయకుడు దివంగత నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూచన మేరకు నిన్ను పట్టభద్ర ఎలక్షన్లో నేను భారీ మెజార్టీతో గెలిపించి మీకు చేస్తే నువ్వు పట్టభద్రులకు చేసిన న్యాయం ఏంది? కనీసం ఒక పట్టభద్రునికి కానీ ఈరోజు ఏమైనా న్యాయం చేసినావా? కాకుండా ఈరోజు ఏదో మన ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. ఈరోజు ఈ గ్రాడ్యుయేట్స్ మొత్తాన్ని, పట్టభద్రుల మొత్తాన్ని మమ్మల్ని ఆగం చేసి ఈరోజు మళ్ళీ ఆలేరు నియోజకవర్గంలో పోయి నేను పోటీ చేస్తున్నాను. అక్కడేం బిక్తాను పోటీ చేస్తున్నారా మళ్ళీగా? అక్కడ నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. నువ్వు నీ వల్లనే కాదు, నువ్వు ఏమైనా బ్లాక్మెయిలర్వి. నువ్వు నీ పొట్టకూటి కొరకు చేసే ఒక రాజకీయ కుట్ర తప్ప నువ్వు బీసీలకు కానీ మీ ఆలేరు నియోజకవర్గానికి కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు కానీ నువ్వు నీ టీఆర్పీ పార్టీ నువ్వు ఏదో లంగపుకు టీఆర్పీ పార్టీ పెట్టినావు. ఆ టీఆర్పీ పార్టీ ఏందిరా? కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తుతో నువ్వు కట్ చేసుకోరా బాబు. నీ కట్ చేసుకుంటే కానీ నీకు బుద్ధి రాదు. ఈ లంగపుకు పార్టీలు తీసుకొచ్చి దీన్ని జనాల్ని బీసీలను రెచ్చగొట్టే పని చేయకు. అందరం అస్తిత్వంగా మంచిగా బతికే ఉన్నాం. కానీ నువ్వు నీలాంటి కరుడుగట్టిన రాక్షసుల వల్ల మేము ఈరోజు పార్టీల వల్ల మీ నష్టపోయే పరిస్థితికి వచ్చింది. మాకు గొడవలు పెట్టకు. ముఖ్యంగా ఏంటంటే, నువ్వు ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నావు కదా. అక్కడ ఉన్నది బీర్ల బీసీ బిడ్డ. అక్కడ బీసీ బిడ్డ మీద నువ్వు పోటీ చేసేదిరా లంగా. నీ దమ్ము ధైర్యం, నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే, నువ్వు నిజంగా మా నల్గొండ జిల్లా నీళ్లు దాగి నల్గొండ జిల్లా మనిషిగా పుట్టి ఉంటే నువ్వు సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఉండు, యువ నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి ఉండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, యంగ్ యూత్ డైనమిక్ లీడర్ రాజగోపాల్ రెడ్డి ఉండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఇంకా అంత కాకపోతే పద్మావతి గారు. నీ దమ్ము ధైర్యం ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ రెడ్డి మీద పోటీ చేస్తావు చేయరా బాబు. చేసి నువ్వు గెలిచి నువ్వు శాసనసభ్యుడికి రా. ఆ రోజు నువ్వు మా బీసీ నాయకుడు మేము ఒప్పేసుకుంటాం.
లేకపోతే నువ్వు ఈరోజు రేపు వచ్చే శాసనసభ ఎలక్షన్లో నువ్వు ఏ రెడ్డి మీద పోటీ చేస్తావు చెప్పు. ముందర నుండి మేము నడుస్తాం బీసీలో, కానీ నువ్వు ఎక్కడో ఉండి మా గెలవ ఎక్కడో ఒక మా బీసీ బీటీ ఉంటే ఆ బీసీ బీటీ మీద నేను పోటీ చేస్తా అంటే నువ్వు అతను కొట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక రెడ్డికి సపోర్ట్ చేస్తానని చేస్తున్నా కుట్ర అనేది. ఇవన్నీ కుట్రలు బందుకో, ఈ కుట్రాన్ని మానుకొని నువ్వు ఆరామ్సే మళ్ళీ ఏదో టీవీ ఛానల్ పెట్టి న్యూస్ చెప్పుకో. కానీ ఇటువంటి పనికిరాని చేతలు చేస్తే నేను బట్టలు ఇప్పి కొట్టే రోజు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నావు. ఇంతకుముందు మరి గ్రాడ్యుయేట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకోవట్లేవా? ఎందుకు ఆ పట్టభద్రుల ఎలక్షన్లో పట్టభద్రులు నీకు ఓట్లేరని నీకు అర్థమైపోయింది అంటే నీ యొక్క రాజకీయ విన్యాసం అయిపోయింది అనుకుంటున్నావు. ఇప్పుడు కొత్తగా పోయి కొత్త రాజకీయం చేయాలనుకుంటున్నావారా లంగా? నిన్ను ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు బీసీ బిడ్డలు నేను ఖచ్చితంగా బట్టలు కూడా మీకు కొట్టే రోజు అయితే ముందటనే ఉంది. నువ్వు ముఖ్యంగా ఏ ఎమ్మెల్సీగా పోటీ చేయి, ఎంపీగా పోటీ చేయి, ఎమ్మెల్యేగా పోటీ చేయి, నిన్ను మాత్రం తరిమితని కొట్టే రోజు వచ్చింది. నీ చెప్పులు మెడకేసే రోజు వచ్చింది. నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ నీ ఇజ్జత్ బర్బాద్ చేసే రోజు వచ్చింది. ఇక నువ్వు దాచుకుంటూ ఆడిపోతా పోరా బిడ్డ. నువ్వు బీసీ కాదురా, బీసీ పంటే చీడ పురుగురా. నీలాంటి ఒక కలుపుమొక్కని బీకేసాం మా బీసీ నాయకులు అయితే, మా బీసీ వాదమైనా, మా బీసీలమైనా అందరం ముక్త కంఠంతో నిద్రపోతారా బాబు. కానీ నువ్వు అనేటువంటి మాత్రం ఈ రాజకీయానికి ఈ తెలంగాణకి చీడ పురుగురా. ఇదైతే గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రజలారా. ఇటువంటి వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా నమ్మకండి. ఎందుకంటే వీడు ఏమైనా కేవలం వాడి యొక్క రాజకీయ కోరికతో తప్ప మన బీసీలకే కానీ మనకే కానీ ఎటువంటిది లేదు. ఓన్లీ అతను రాజకీయ కుట్ర తప్ప ఏమి లేదమ్మా. జర అర్థం చేసుకొని తీర్మానాలను గురించి ఆలోచించి అడుగేయగలరని మనవి.